ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రియలీ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జయకరంగా పరిశుద్ధాత్మ నడిపింపులో మరి చాలా మంది కూడా యాడ్ అయ్యి మరి ప్రార్థనను జయకరంగా చేసి దేవునికి మహిమ. మీకందరికీ కూడా ప్రభు నుండి మరి సంపూర్ణ ఆశీర్వాదములు మరి మీరు పొందుకునేలాగున దేవుడే తగిన సమయంలో మనకి అనుగ్రహించే దేవుడు కదా. సో సమయము మరి వాక్యములకు వెళదామండి. 138వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతున్నా. 138వ కీర్తన మొదటి 3 వచనాలు. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. అవును, దేవుడు కృతజ్ఞతాస్తుతులకు పాత్రుడు. మనం అందరం కూడా మరి దేవుడు చేసిన మేలు, గొప్ప మేలు మరి ఈ సంవత్సరంలో మరి 21 దినాలు ఉపవాస ప్రార్థనలలో గడపడానికి మన మొర, నేను ప్రతి ఒక్కరు కూడా మరి ఏ మొర అయితే పెట్టారో అలాగే నేను మొర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. అవును, జవాబునిచ్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ఎన్ని విధాలుగానో ఆత్మీయంగా మరి మనల్ని నడిపిస్తున్న దేవుడు కదా. ఈ దినము కూడా మరి మన అంశం ఏమై ఉన్నది? ఆత్మీయ ఎదుగుదలనే. 1 by 1 స్టెప్ మనం పైకి నడవాలి. మరి ఉపవాస ప్రార్థనలు అయిపోయిన వెంటనే ఏసే దగ్గరికి ఎవరు వచ్చారంట? అవునండి, ఏసే కూడా 40 రోజులు ఉపవాసం రాత్రి పగలు ఉన్నాడు. అవి ముగించిన వెంటనే బలహీనత చోటు చేసుకుంది ఆయన శరీరంలో కూడా, ఆకలి అనే రూపంలో కదా. మరి అప్పుడు వచ్చాడు వెంటనే సైతాను పక్కకి. మరి మనం కూడా ఎంతో హ్యాపీగా, అవును మన ప్రార్థనలు జయకరంగా జరిగించాడు దేవుడు, జవాబులు ఇచ్చాడు దేవుడు, మనము ఆత్మీయంగా చాలా స్ట్రాంగ్ అయ్యాము, స్థిరపడుతున్నాము అని అనుకునే టైంలోనే ఏమొస్తాడు? సాతానుడు వస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. కొంచెం మరి ఇంకా మెలకువగా ఉండాలి. అది వాక్య రూపంగానే కదా. మరి అందుకనే ఒక 3 విషయాలు మనము క్లుప్తంగా మరి మనం ఆత్మీయంగా మరి ఏమాత్రం కూడా ఏం కావాలి? తగ్గిపోకూడదు. ఇంకా ఇంకా మనము బాగా ఎదగడానికే. అంతేగాని ఇప్పుడు ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ, ఏదో ఒక దాంతో మనము వెనక్కి లాగబడకూడదు. సైతాన్ పనే అది. వీళ్ళు బాగా ఉపవాసాలు చేశారు, మంచి ప్రార్థన చేశారు, బాగా ధైర్యంగా ఉన్నారు, మరి ఇప్పుడే మనం వెళ్ళాలి అని మరి ఎవరినైనా కానీ శోధించడానికి రావచ్చు. కాబట్టే ముందుగానే మేల్కొని యేసయ్య ఎలాగైతే
వాక్యంతోనే, ఇప్పుడు మీరు పొందిన ఆ శక్తితోనే ఇంకా కూడా ముందుకు ఒక స్టెప్ ముందుకే వేయాలి తప్ప ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గే ప్రశ్న ఉండకూడదు, ఉండదు. కాబట్టి మనం వాక్యం ద్వారానే ఇంకా కూడా మనం బలపరచబడటానికి మరి 3 విషయాలని చెప్పాము. ఒకటి, విశ్వాసంలో మనం ఏమవ్వాలి? పరిపూర్ణమైన విశ్వాసంలోకి ఎదగాలి. నంబర్ 1 విశ్వాసమే కావాలి మనందరికీ. అన్ని విషయాలలో అది మొదటనే ఉంటది. కరెక్టే. అది మనం ఇప్పుడు ఎలా ఉండాలి? పరిపూర్ణత చెందే దశలోకి రావాలి. అందుకే యాకోబు పత్రికలో ఈ మాటలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నానండి. 26. ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అనే మాట. ప్రాణము లేని శరీరము ఉన్నది అంటే ప్రాణం ఉంటే మనం జీవం కలిగిన బిడ్డలంగా నడుస్తాము. అన్ని ఉంది బాగానే, యాక్టివ్నెస్. అదే గనక ప్రాణం పోతే శరీరం ఏమైందండి? మృతం. కాబట్టి అలాగే క్రియలు లేని విశ్వాసం. మనకు విశ్వాసం ఉంది, కానీ అది ఎలా ఉండాలి? క్రియలతో కూడినదై ఉండాలి అనేది మరి అంటే ఒక్క స్టెప్ మరి మనం ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాల్సిన బిడ్డలంగా ఉన్నాం తప్ప ఇంకా వెనక్కి పోవడానికి వీలు లేదనుకున్నాగా. మరి అది 14వ వచనం కూడా చూద్దామా? ఇదే 2వ అధ్యాయము 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? కాదు కదా. కాబట్టి మనము దేవుని వాగ్దానం నమ్ముతాము. ఏమని? అసాధ్యమైన కార్యాలు ఆయన చేయగలడని, చేయునని. దేవుడు లోకమును అంతటినీ మరి ఆయన ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపాడు. ఆయన మన పాపాలన్నిటినీ క్షమించే నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి మరి పునరుద్ధానుడై తిరిగి లేచి మరి ఆరోహణుడై మరి రాకడకు కూడా 2వ రాకడ మరి ఆయన రానై ఉన్నాడు అనేవి మన విశ్వాసం. విశ్వసించడం మంచిదే, కానీ ఆయన అనేది ఏంటంటే ఈ విశ్వాసం పరిపూర్ణం చెందాలి అని అంటే ఎలాగా? క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి అనేది. సో మనము ఆ క్రియలని ఉదాహరణగా అక్కడే మరి అబ్రహాముని చూపించి మాట్లాడాడు. 20వ వచనం చూస్తే, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మొదట విశ్వాసము ఎలాగొచ్చింది? మనకి నమ్మినప్పుడు విశ్వాసము అది అతనికి నీతిగా ఎంచబడను అని కూడా మనకి రాయబడింది. అది కొంత గ్యాప్. మరి తర్వాత ఆయన పిలుపులో విశ్వాసం ఉంది, నమ్మాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి ఆ ప్లేస్ అడగకుండానే బయలుదేరాడు. ఇదంతా కూడాను నమ్మి చేస్తున్న కార్యాలుగా మనం చూస్తున్నాము. అక్కడ ఆయనకి ఇంకా వాగ్దానాలు ఏమీ నెరవేర్చబడలేదు, కేవలం నమ్మకం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఆయన విశ్వాసము క్రియలతో కూడిందిగా మనం చూస్తున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలకోనో మరి 25 years తర్వాతనే కుమారుడు కలిగాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పు. ఆ తర్వాత ఇంకా మరి మరొక యంగ్ అయినాడు కదా, 14-15 years కూడా వచ్చింటాయి ఆయనకి, ఇసాక్ గారికి. మరి అప్పుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ, నీ కుమారుణ్ణి నాకు బలిగా ఫలానా చోటకెళ్ళి ఇవ్వాలి. 3 రోజులు ప్రయాణం చేసి మరి
ఏం మాట్లాడకుండా ఇవ్వటంలో మరి అప్పుడు అక్కడ ఆయన విశ్వాసము మరి ఇంకా ఏమైందండి? అభివృద్ధి చెందింది. క్రియలతో కూడిన విశ్వాసంగా బలపరచబడింది. దేవుణ్ణి మెప్పించింది. ఇవన్నీ కూడా మనకు కూడా అంతే. మనం కూడా విశ్వాసంలో స్టార్టింగ్‌లో ఒక వాగ్దానం రాగానే అదెంతో మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఆ వాగ్దానం నెరవేర్పుకి మరి కొంత కాలం పట్టొచ్చు. మనం ఆ వాగ్దానం కొన్నిసార్లు మర్చి కూడా పోవచ్చు. నిజంగా మనకి ప్రతి ఇయర్ వాగ్దానాలు పొందుకుంటున్నాం గదండీ! ఎంతమందికి ఎన్ని గుర్తున్నాయి? అవి రోజు ప్రార్థనలో పెట్టుకుంటున్నామా? పెట్టాలి. ఆ ఇయర్ అంతా మనం ఒకవేళ దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు బహుశా. కానీ కొన్ని సంవత్సరాలకి మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి మరొక వాగ్దానం రావడము, ఈ వాగ్దానం ఫేడ్ అయిపోయినట్టుగా మనం ఫీల్ అవ్వడం. ఆ! అది మనకు ఒకవేళ జరగలేదనుకోండి, ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా. ఇంక సరే మరి అందుకనే ఇవన్నీ కూడాను మన లెక్కలోకొస్తాయి. కాబట్టి మనం ఇంకెంతనో మరి జాగ్రత్తగా మనం విశ్వాసాన్ని ఎలా ఉంచాలి? క్రియారూపకమైన విశ్వాసంలాగా మరి ప్రతీది గూడాను మరి అట్లాగే ఇప్పుడు మనం చూసిన విశ్వాస వీరుల పట్టిక జూస్తే గనక నిజంగా అక్కడున్న వాళ్ళందరినీ కూడా గమనిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా అందరికీ ఒకటే కాదుగా మరి. మరి నోవహుని జూస్తే ఆయనకొక ఓడ నిర్మాణం ఇచ్చాడు. మరి ఆయనకసల వర్షం అంటేనే తెలియని వ్యక్తి మరి వరదలొచ్చేస్తాయి, కొట్టుకుపోతారు. నువ్వు నావని ప్రిపేర్ చెయ్యయ్యా, సిద్ధపరచయ్యా అంటే ఆయనకి మరి తప్పకుండా అదేంటో గూడా తెలియని పరిస్థితుల్లో కట్టడం మొదలుపెట్టాడు. చెప్పినట్టుగా కొలతలతో. అది మరి క్రియలతో కూడిన విశ్వాసం. అలాగనే అందరు కూడాను మరి మనం చూస్తా ఉంటే ఒక్కొక్కళ్ళను కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలలో మరి రాహాబుని చూస్తే కూడా మరి రాహాబు ఎలాగా మరి వాళ్ళని చేర్చుకోవడము, మరి వాళ్ళని దాచిపెట్టడము, వాళ్ళని మళ్ళీ వదిలిపెట్టడము క్రిందకి. ఈ రాజు వచ్చిన వాళ్ళ బంట్రోతులు వచ్చినప్పుడు లేరని చెప్పడము, దేవుడికి భయపడుతున్నట్లుగా. ఆమె విశ్వాసం భయపడుతున్నట్లు, మీరు వస్తారని మాకు తెలుసు, మేము విన్నాము, దేవుని కార్యాలు ఇలా ఉన్నాయని, మీ దేవుడు గొప్పవాడని. అసలు ఎక్కడో జరిగిన కార్యాలు ఆమె ఇక్కడ విని నమ్మింది. మరి వీళ్ళిద్దరిని ఆమె దాచిపెట్టడం, మళ్ళీ కిటికీ నుంచి పంపడం, వాళ్ళిచ్చిన రెడ్ థ్రెడ్ ఇస్తే కట్టుకోవడం, ఇవన్నీ కూడాను క్రియలతో కూడిన. సో మనం కూడాను ప్రతి విషయంలో ఒక నమ్మకం కలిగి ఉంటాము. కానీ ఆ ప్రకారంగా మరి మనము నడుస్తున్నామా? మన మన ప్రవర్తనలో మరి చెప్పినట్టుగా ఇప్పుడు వాక్యం చదువుతాము. వాక్యం ఇష్టపడతాము. వాక్యాన్ని నమ్ముతాము. వాక్య ప్రకారం జీవిస్తేనే అది క్రియలతో కూడిన విశ్వాసం అవుతుంది కదా. అవును. అందుకే ప్రతిది కూడాను మనకు ఒక వాగ్దానం ఇచ్చినా, మనకొక ఏది ఇచ్చినా సరే, మన ప్రార్థనే కానివ్వండి, మన బైబిల్ రీడింగే కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా కానీ ఇంట్లో పనులలో కూడా, జాబ్స్ లో కూడా, ఎక్కడైనా కానీ మనకు ఒక బాధ్యతను దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగా మరి దేవుని ఇచ్చిన బాధ్యతగా మనం గుర్తించి దాన్ని ఆయనకి ఇంపైన బిడ్డలంగా ఉండడానికి మరి ఆయన దీన్ని దేవుడే నాకు ఇచ్చాడు ఈ పని అని మనము సంపూర్ణంగా నెరవేర్చే బిడ్డలంగా ఉన్నప్పుడే మరి అట్లాగే ఉన్నారు. మరి మోషే గాని, గిద్యోను, బారాకు, వీళ్ళ పేర్లన్నీ వరుసగా మనం చదువుతాం ఆ లిస్ట్ లో. నిజమే, వాళ్ళు షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి కూడా అంతే కదా. మరి వాళ్ళు ఆ యొక్క విగ్రహానికి సాగిల పడలేదు, మేము పడము అన్నారు మాటతో. అంతేనా? ఇప్పుడు నిన్ను అగ్నిలో పడేస్తాం, రైట్, పడేయండి అని క్రియతో మరి వాళ్ళు అగ్నిలో పడడానికి కూడా సిద్ధపడి వెళ్ళి పడిపోవడం. అందరూ కూడాను ఆ రీతిగా తమ విశ్వాసాలను క్రియలతోనే మరి బలపరిచారు. మనకు కూడా ఆ మాదిరులు మన ముందు ఉన్నాయి. మరి మన యొక్క పరిస్థితుల్లో మనం కూడా ఎలా ఉండాలి? మన క్రియలు విశ్వాసంతో కూడినవిగా ఉన్నాయా? ఒక పక్కన దేవుణ్ణి నమ్మి మళ్ళీ వెంటనే మనకు ఏమొస్తుంది? డౌట్స్ వస్తాయి.
అంటే మనం ఆ క్రియలో ఇమ్మర్స్ అయిపోతున్నామా లేదా అనేది మనకు మరొకసారి దేవుడు పరిశీలన కొరకు వీళ్ళందరినీ ముందు పెట్టాడు. ఇంతమంది మన ముందు ఉన్నారు, ఇంకా ఏమయ్యారు? ప్రాణాలను కూడా త్యాగం చేశారు, చంపబడ్డారు. ఆ చంపబట్టం కూడానండి మామూలు డెత్స్ కావు మరి. దేవుని కొరకు రంపాలతో కోయబడ్డారు, ఖడ్గాలతో నరకబడ్డారు. అవన్నీ మనం చదువుతున్నాము. మనకు ఒక చిన్న దెబ్బ కనుక దేవుడు నామమున అది మనకి జరిగితే మన విశ్వాసం నిలబడుతుందా, పడిపోతుందా? అందుకే ఈ యొక్క విశ్వాస విషయంలో యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానంకు చేరాలి అని మరి హెబ్రీకారుడు 11:22లో కూడా ఈ మాటలు మనకి కనబడతాయి. అవును, సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వాస విషయంలో యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరదాం. అంతే మరి విశ్వాసము. యేసయ్య చెప్పిన మాటలు చూస్తే విశ్వాసం ఉండడానికి మరి విసుగు చెందని విక్రమార్కుల్లాగా ఎవరమే విధవరాలు తన యొక్క కేసుని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతికి వివరించడం అనే ఉదాహరణ, అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాడు. ఆమె ఎన్నిసార్లు మరి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దేవుడికి భయపడేవాడు కాదు, మనుషులకు భయపడేవాడు, కేర్ నాట్. అలా ఉండే వ్యక్తికి ఈవిడ పదే 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 వెళ్ళి ఆయన చేత న్యాయం చేపించేసింది. అట్లాగే మరి మనం కూడా ఎలా ఉండాలి అని కూడా చెప్పాడు ఆయన. మనము దేవుడి జవాబు వచ్చేంత వరకు కూడాను మరి అడిగి పొందుకోవాలి అని చెప్పిన తర్వాత మరొక ప్రశ్న కూడా యేసయ్య చేస్తున్నాడు. ఏంటి? తాను తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద అట్టి విశ్వాసమును కనుగొనునా? ఉంటుందా భూమి మీద ఈ విశ్వాసం తిరిగి అని? ఆయనకి అప్పుడే తెలిసిపోయింది, ఈ చివరి దినాల్లో ఉన్న మనలో, ఈ కడవరి దినాలలో ఉన్న మనకు విశ్వాసం నిలకడగా ఉండేది అంతంత మాత్రమేనని. అంటే చూడండి, మన పరిస్థితులు ఇప్పుడు ఆయన వచ్చే దినాల్లో మనం ఉన్నాము, కానీ విశ్వాసంలో చాలా వరకు మళ్ళీ మొదటికి వచ్చేటట్టుగా కనబడుతుంది. మనకన్నీ తెలుసు, కానీ ఆ టైం మరి వచ్చినప్పుడు మాత్రం మనలో కొన్ని మైనస్ పాయింట్స్ చూస్తున్నాడు అనమాట ఆయన. నిలకడగా లేకుండా పోయే విశ్వాసంలో కాకుండా మరి దినదినము కూడా అభివృద్ధి పొందే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అనేది మళ్ళొకసారి మనకి జ్ఞాపకం చేసేస్తున్నాడు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, తిమోతి మొదటి పత్రిక 4:1, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అందుకే ఇవి హెచ్చరికలుగా మనం తీసుకొని, ఎవరో ఏదో మోసపరిచే మరి బోధకో లేకపోతే మరి దేనికైనా మనం గనక కొంచెం అక్కడ లక్ష్యం ఉంచిన వారం అయితే మట్టుకు మనకున్న విశ్వాసం జారిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనము ఎల్లప్పుడూ మనం వాక్యమే. ఎవరేది చెప్పినా సరే వాక్యంలో ఆధారం లేకుండా ఏదైనా కానీ కాక మనం వెంటనే నమ్మేసే బిడ్డలంగా కాకుండా జాగ్రత్తగా ఉండాలనేది మరి. అందుకనే మన అందరం కూడా అట్టి విశ్వాసంలో ఉన్నప్పుడు ఇంకా మోసపరచడానికి సాతానుడి దగ్గరికి రావడానికి భయపడాలి. మనము యేసయ్య చెప్పిన మాట చిన్న మాటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండని
ఆ సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పాడు కదా. ఆవగింజను ఎందుకు పోల్చాడు? ఆవగింజ చాలా స్మాలే, బట్ ఎలా ఉంటదండి? రౌండ్ గా ఉంటది, అంటే సంపూర్ణమైనది. సో మన విశ్వాసం కూడా అలాగ సంపూర్ణతలోనికి రావాలి అనేది. విశ్వాసంలో పరిపూర్ణత, పరిపూర్ణత మనం కలిగిన బిడ్డలంగా మరి ఉండాలి అనేది దేవుని యొక్క ఇష్టం. ఆ పరిపూర్ణత అనే మాటని మనం ఇందాక చదువుకోవాలన్నామ యాకోబు అదే పత్రికలో చూస్తే 2వ అధ్యాయము మనం ఇందాక చూసినట్లుగా ఈ 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదివితే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము గదా. క్రియల మూలముగా విశ్వాసం ఏమవుతుంది? పరిపూర్ణము చెందుతుంది. సో మన విశ్వాసం కూడా, మనము కూడా మరి దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన బిడ్డలంగా పరిపూర్ణతలోకి మనం ఎదిగే వారంగా ఉండాలి. అబ్రహాం విశ్వాసమే, కానీ ఒక స్టేజ్లో ఆయనకి అది పరిపూర్ణత అనేది వచ్చింది. అవును, అది కూడా ఇయర్స్ గడిచిన తర్వాతనే. మరి మనము ఇయర్స్ గడిచి విశ్వాసంలో ప్రస్తుతము మనం కడవరి దినాల్లో ఉన్నామంటే ఆ యేసయ్య మాట ఎలాగుందంటే, మరి నేను వచ్చేటప్పటికి అసలు విశ్వాసం అనేది భూమి మీద కనబడుతుందా, నేను కనుగొందునా అంటే అందరి హృదయాలు కూడా ఏమవుతాయి అప్పుడు? ఆ రకంగా విశ్వాసం లేకుండా అయిపోతామా? అమ్మో, అలా కాకూడదు. కాబట్టి మనం ఎంతో మరి విశ్వాసంలో పరిపూర్ణతలోనికి ఎదగడానికే మనం దినదినం కూడా మరి ఏం చేయాలి? వాక్యాన్ని విడిచిపెట్టడానికి లేదు. వాక్యమే మరి మనకు ఆధారం. మనం పరిపూర్ణతలోకి చెందడానికి కూడా ప్రతిసారి కూడాను వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ పోతుంటేనే, ప్రతిసారి ప్రతిరోజు వాక్యంతో ముందుకు నడిచే బిడ్డలంగా ఉందాము. రెండవదిగా చూస్తే ప్రేమలో పరిపూర్ణత. విశ్వాసంలో పరిపూర్ణత, ప్రేమలో పరిపూర్ణత. రెండవది, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు తన అద్వితీయ కుమారుని మన పాపముల ప్రాయశ్చిత్తార్థమై మరి శిల్వ మరణంకు అప్పగించి ఆయన పరిశుద్ధ రక్తమును మరి ఆయనని బలిగా ఆయన సమర్పింపజేసి ఆ రక్తముతో మనల్ని శుద్ధి చేసి తన యొక్క ప్రేమను క్రియారూపకముగా మనకి అనుగ్రహించిన దేవుడు మన దేవుడు. ప్రేమ స్వరూపే, ఆ స్వరూపం ప్రేమ. అది మన ఎట్లా క్రియారూపం దాల్చిందో కూడా మనకి బాగా తెలుస్తుంది. యోహాను మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో మరి మాటలు చూద్దాం. 4వ అధ్యాయము 8 నుండి ఈ నిజంగా ఈ 3-4 అధ్యాయాలు మొదటి యోహాను పత్రికలో చదివితే మట్టుకు మనకి ప్రేమ నిజంగా ఎన్నో సార్లు ఇది చదువుతానే ఉన్నాము. అయినా సరే మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి. 8, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనము మరి ఇలాగు ప్రేమించగా మనము కూడా ఏంటి ఆజ్ఞ ఇచ్చాడు? మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము.
అదే చూస్తా ఉంటుంటే మళ్ళీ ఇప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అంతే, అది ఒకటే సింపులే చెప్పడం, కానీ మనమే చేయట్లేకపోతున్నామేమో. అవును, ఆయన మన యందు నిలిచి ఉండాలన్నా, మనం ఆయన యందు నిలిచి ఉండాలన్నా ఏముండాలి? మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది దేవుని ప్రేమతో ప్రేమించాలి. ఆళ్ళు మన దగ్గరికి వస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రేమ కాదు. వాళ్ళు వచ్చినా రాకున్నా కూడా మనం వెళ్ళాలి. అదన్నమాట. అది మన దేవుని ప్రేమ. కాబట్టి మరి మనము ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పడానికి దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. మళ్ళా 16వ వచనం కూడా అదే మాట. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి మనము వాక్యమందు నిలిచి ఉండాలి, ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలి. సో ఈ నిలిచి ఉండే భాగ్యాన్ని మనము కలిగి ఉండే బిడ్డలంగా ఉందాము. ఎందుకంటే మనము ఉపవాస ప్రార్థనలు జరిగించిన తర్వాతనే సాతానుడు మన దగ్గరికి వచ్చేది. ఇగో ఇక్కడే దెబ్బ కొడతాడు. ఎవరితోనో ఒకరితోని మనకేదో ఒక క్లాష్ పెట్టడమో, లేకపోతే వాళ్ళ మీద ఉన్న ప్రేమను తొలగించడానికి ప్రయత్నం చేయడమో, ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, డ్యూటీస్ లో కావచ్చు, మరి ఇంకెక్కడన్నా కావచ్చు. ఆ ఇది మనం కోల్పోయే బిడలంగా ఉంటాం. అసహనం వచ్చేస్తుంది. అది కరెక్ట్ గానే కూడా ఉంటది. అయినా సరే దేవుని ప్రేమ శత్రువుని ప్రేమించే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమని మనం వదిలిపెట్టకూడదు. మన ప్రేమ పరిపూర్ణత చెందాలి అనంటే ఆ ప్రేమ యందు మనం నిలిచి ఉంటేనే దేవుడు మన యందు నిలిచి ఉండి, మనం ప్రేమించలేము. కాబట్టి ఆయన మన యందు నిలిచి ఉంటే, ఆయన ఆత్మ మనలో ఉంటే ఖచ్చితంగా ఆ శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. కనుకనే మనము మరి ఎలా ప్రేమించాలి అనేది కూడా మరొక మాట చూస్తున్నాం. యోహాను మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 18వ వచనం. చిన్న పిల్లలారా, ఎలా సంపాదిస్తున్నాడండి యోహాన్ గారు. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మాటతో చాలా ఆదరణగా ప్రేమగా మాట్లాడతామేమో కాదు, అది కూడా కాకుండానే ఇంకేమంటున్నాడంటే క్రియతో సత్యముతో ప్రేమింతాం. అవును, మనం చాలా సార్లు మాటతో నాలుకతో మరి కొన్ని మంచి మాటలు, మంచి ప్రేమ గల హృదయం చూపిస్తాం. అంత మాత్రంతో ఆగిపోవడం కాదు, క్రియారూపకంగా మన ప్రేమ మరి అవతల వ్యక్తికి బయలుపరచబడాలి, వాళ్ళు పొందుకోవాలి అనేది మోటో అయి ఉండాలి. కాబట్టి అక్కడ క్షమాపణ అనేది చాలా కష్టమైన పని, కానీ క్షమించి ప్రేమించడం మనం క్రియల్లో పెట్టే ప్రేమ. మరి దుష్ట సంబంధి అండి. కయ్యని చూస్తే ప్రేమ లేని వాడుగా మనం చూస్తాం. తన తమ్ముణ్ణే మరి ఏం చేశాడు? హత్య చేసి పడేసేసాడు. ఏది ప్రేమ? సొంత అట్లాంటివి క్రియల్లో మరి సాతాను క్రియ కనబడుతుంది అక్కడ. హత్య చేయడం అంటే మరణం. మరి ప్రేమ లేకుండా మరి ఈ కార్యం జరిగించాడు. కాబట్టి మనము యాకోబు మరొక మాట అంటున్నాడు, లేదా సామెతలలో కూడా చూడండి 17:9 వచనము. ప్రేమను వృద్ధి చేయగోరువాడు ఏం చేయాలి? తప్పిదములను దాచిపెట్టును. కొన్నిటిని మరి వాళ్ళని దాచిపెట్టుడు అంటే క్షమించటము అని అర్థం. వాళ్ళ తప్పిదాలే ఉంటాయి, కానీ అవి మనం ఓవర్టేక్ చేయాలి. వాళ్ళని తప్పిదాలన్నిటిని కూడా మనం ఏం చేయాలి? పర్వాలేదు, పోనీలే, దేవుడి నామం క్షమిస్తున్నాను అనుకొని మనం వాళ్ళని ప్రేమించినప్పుడే. అది చాలా కష్టమైన పని. చెప్పడం ఈజీయే, కానీ అది క్రియల్లోకి వచ్చేటప్పటికి మట్టుకు మనకు అర్థమవుతుంది. ఇంత నాకు ఎదిరించిన ఈ వ్యక్తికి ఇన్ని మాటలు నేను పడ్డాని, మరి నేను ఎలాగ మళ్ళీ ఆ వ్యక్తిని ప్రేమించమంటున్నాడు దేవుడు కదా. ఈ వస్తాయండి తప్పకుండా.
కానీ మనం వాటిని జయించడానికి దేవుని ఆత్మను కలిగిన బిడ్డలంగా అడగాలి. ప్రభువా, నీ శక్తి నాకి, నీ నీ ఆత్మతో నేను మరి ఆ బిడ్డని నేను సంపూర్ణంగా క్షమించే హృదయం నాకు కావాలి, మళ్ళీ ప్రేమించే హృదయం కావాలి అవి అని అడిగి మనము ప్రాక్టికల్గా ఉండే బిడ్డలంగా ఉండడానికి మరి ఈ ప్రేమ కలిగిన బిడ్డలంగా చూద్దాం. యాకోబు 5:20 యాకోబు పత్రికనే చూస్తే 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఒక పాపిని అంటే దేవుడు తెలియనోడని కాదు, మరి రక్షించబడి కూడా మళ్ళీ వెనక్కి పాత జీవితంలోకి వెళ్ళిన వ్యక్తి. ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి? మళ్ళీ వాక్యం తట్టు తిప్పడానికి, దేవుని తట్టు తిప్పడానికి, తిరిగి మళ్ళా వెలుగులోకి నడిపించడానికి చేసినప్పుడట వాళ్ళని మరణం నుండి ఒక ఆత్మను మనం రక్షించిన బిడలంగా అలా పాపములన్నీ కప్పివేయునని మనం తెలుసుకోవాలి. రక్షించుట అనంటే ఒకసారి మార్గంలో ఉండి మళ్ళీ మార్గం తప్పుతారే, అలాంటి వాళ్ళు ఉన్నారు, మనకి కనబడుతుంటారు. సో ఆ బిడ్డలు కొన్నిసార్లు గుడికి రాకపోవచ్చు, అటెండ్ కాకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా మరి అట్లాంటి వాళ్ళని మనం టార్గెట్ చెయ్యాలి, వాళ్ళనే మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. అది మన బాధ్యతగా గుర్తించుకోవాలి. రాకపోతే పోని అని అనేసి మనం చేతులు కడుక్కోవడం కాదు, చాలా భారంగా ఎందుకని వాళ్ళు వెనక్కి పోయారు, ఎందుకు రావటం లేదు, ఎందుకని అటెండ్ అవటం. సో ఇవన్నిటినీ కూడాను మనము మరి ప్రేమతో ముడిపెట్టాలి. తప్పకుండా వాళ్ళ కొరకు, మరి నశించిపోయే ఆత్మల కొరకు ఆయన పరలోకం నుండి వచ్చాడు. మరి ఇక్కడ మన కళ్ళ ఎదుట నశించిపోయే వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళ కొరకు నేను ఏం చేయాలి? చాలా వరకు మనల్ని తగ్గించుకొని, మనల్ని మనం అక్కడ ఏం కావాలంటే తగ్గాలి. మన లెవెల్లోనే ఉండి మరి వాళ్ళని రానియకపోతే మరి నేనేం చేయను, చెప్పాను రాలేదు, అది కాదు. కానీ కష్టపడి ప్రేమించడము, మళ్ళీ ఆ బిడ్డని మనము దేవుని వెలుగులోకి నడిపించే వాళ్ళంగా మరి ప్రార్థన చెయ్యాలి వాళ్ళ కొరకు, ప్లస్ క్రియ అక్కడ కనబడాలి. కాబట్టి మరి ఆ ప్రేమని క్రియారూపంలో అంటే ఈ రకంగా మరి ఆ ఒక వ్యక్తి కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నామో దేవుడు చూసి మనకు సహాయం చేసి ఆ వ్యక్తిని కూడా దేవుడి సన్నిధికి తిరిగి నడిపించడానికి మనతో ఉంటాడు. మూడవదిగా చూద్దామండి, అయిపోవచ్చింది. జ్ఞానములో సంపూర్ణత, అభివృద్ధి. జ్ఞానం కావాలి. ఒక మనిషికి జ్ఞానం లేకపోతే పశువు అన్నాడు కదా. అవును, నిజమైన జ్ఞానం. 2 రకాల జ్ఞానాలు ఉంది యాకోబు పత్రికలో చూస్తే మనకి, ఎవరైనా గాని గాక అది మనము నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అని మనం ఎలా గ్రహిస్తాము అనంటే క్రియల ద్వారానే. వాళ్ళు చేసే పనులు చూసినప్పుడు అది లోక జ్ఞానమా లేకపోతే దేవుని జ్ఞానమా అంటే, ఉదాహరణకి చెట్టు ఫలించే ఒక ఫలాన్ని బట్టి కదా చెట్టుని మనం గుర్తిస్తాం, ఇది ఫలానా చెట్టు అని. ఆ పండు తిన్న తర్వాత ఇగో ఇది ఈ రసము మామిడి పండు, లేదా ఇది బంగినపల్లి అని మనం చెప్పేది ఎప్పుడు? ఈ చెట్టు ఎలాంటిది అని అంటే ఆ పండుని బట్టి. అట్లాగే ఒక వ్యక్తి యొక్క జ్ఞానము అది లోక జ్ఞానమా లేదా దేవుని జ్ఞానమా? పైనుండి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటది, లోక జ్ఞానం ఎలా ఉంటది? 2 జ్ఞానాలు అక్కడ మనకి యాకోబు గారు చూపిస్తా ఉంటాడు. భూ సంబంధ జ్ఞానం అంటే అది ఎలా ఉంటది? మత్సరము, వివాదము, అల్లరి, ప్రతినీచ కార్యము అని అన్నాడు ఒకటే మాటలో. నిజంగా మరి ఎన్నెన్నో మరి తెలివిగా తప్పించుకోవడాలు, తెలివిగా మాట్లాడాలు, జవాబులు చెప్పడాలు, ఇవన్నీ కూడాను కన్నింగ్నెస్, ఇవన్నీ చూస్తే అది లోక జ్ఞానం. మరి అవి అలాంటివి అక్కడ ఉండి మరి ఫ్లరిష్ అవుతా ఉంటారు కొందరు.
కానీ అది కాదు. దేవుని యొక్క జ్ఞానం అంట పైనుంచి వచ్చు జ్ఞానం, అది పవిత్రమైనది. ప్రవర్తన ద్వారానే ఆ మనిషి యొక్క జ్ఞానం ఏమిటి అని మనం గ్రహిస్తాం. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? పవిత్రంగా, సమాధానకరమైనదిగా, మృదువైనదిగా, సులభముగా, లోబడినదిగా, అది కనికరముతోను మంచి ఫలములతోను, ఆత్మీయ ఫలం. సో నిండుకొనిదిగా, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదిగా ఉండేదే ఇది నిజమైన జ్ఞానం. సో జ్ఞానం కావాలి, పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడాలి. మనలో ఈ యొక్క మరి భూ సంబంధమైన జ్ఞానాలు వద్దు. ఏ విధంగా కూడా మనము మరి ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టాల్సిందే. ప్రతి విషయంలో కూడా మనం సమాధానం అనే కనికరంతో, మంచి ఫలంతో, మరి సులభంగా లోబడే బిడ్డలంగా, మృదువైన మాటగా, మరి పరిశుద్ధంగా, మరి వేషధారణ మనసులో ఒకటి పెట్టి బయటికి చాలా హ్యాపీగా మాట్లాడడం, అవన్నీ మనకి తగవు. ఇది లోకరీతిగా అయిన బిడ్డలంగానే ఉంటాం. మరి ఆత్మీయులంగా ఒక స్టెప్ పైకి మెట్టు ఎక్కాలి. కాబట్టి మనం క్రియలు దేవుడు చూసేది, వారి క్రియలు వారి వెంట పోయెను అని ఉంటది. మనం పోయిన తర్వాత ఏమీ రాదు మన వెంట, కానీ ఏమొస్తాయి? మన క్రియలు మన వెంట వస్తాయంట. ఆ దేవుడి దగ్గరికి కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మన సాక్ష్యాలు చనిపోయిన తర్వాత అందరు మంచి సాక్ష్యాలే చెప్తారు. ఎవరి గురించి అయినా కానీ వింటారా? ఏమన్నా చెడు చెప్తారా అంటే ఎవరన్నా? అంత చెడ్డోడు చచ్చిపోయినా సరే సాక్ష్యం చెప్పమంటే వానిలో ఉన్న మంచిని వెలికి తీసే ఒక మంచి మాట చెప్తాం. కానీ మన సాక్ష్యాలు అక్కడ కాదు, మనం చేసిన క్రియలే మన వెంట వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ప్రతి విషయంలో కూడా మనం చేసే పని ఎలా ఉంది, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటిగా ఉండడం అనేది చాలా చాలా మరి అది దేవునికి ఇష్టమైనది కాదు. ఆయన హృదయాలు, ఆలోచనలన్నీ పరిశీలించే దేవుడు కాబట్టి మనం బయటికి ఒకలాగా, లోపలికి ఒకలాగా ఆ జీవితం వేషధారణం అయిపోతుంది. దేవుడు వాటిని లెక్క చేయడు. నువ్వెంత మరి బయటికి ప్రేమగా ఉన్నట్టు బిహేవ్ చేసినా సరే హృదయ అంతరంగాలైనా చూస్తున్న దేవుడని జ్ఞాపకం పెట్టుకొని మనం మరి ఈ జ్ఞానాన్ని పొందుకొని బిడ్డలంగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని అందరి భయభక్తులే ఏంటంట జ్ఞానంనకు మూలము. జ్ఞానం కొదువుగా ఉంటే అడిగి పొందుకోమంటున్నాడు కదా యాకోబుకారుడు. మరి ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల దేవుని అడిగి, ఇక్కడ ఉంది మొదటి అధ్యాయం యాకోబు పత్రికలో. మరి ఆ మాట కూడా మనము చూసి మరి కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడుగుదాము, అడిగి పొందుకొని మరి అప్పుడు ఆయన ఇస్తాడు. అడిగినప్పుడే అడగమంటున్నాడు. మరి ఉపదేశములు, వాక్య ఉపదేశములు అనుదినము వినుట ద్వారా కూడా మనకి జ్ఞానం. దేవుని అడిగినప్పుడు అదే అనుగ్రహించబడేది. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. వినయము గల వారి యొద్ద ఏమున్నదండి? జ్ఞానం ఉన్నది. సో మనం గుణాలన్నీ కొంచెం కొంచెంగానైనా మనం మార్చుపడుకోవాలి. మనలో వినయాన్ని ఇతరులు చూసే అంతగా మనలో కొంచెం మార్పు కనబడాలి. అదే అప్పుడే మన దగ్గర జ్ఞానము, నిజమైన దేవుని జ్ఞానం ఉన్నట్లుగా. ఈ రకంగా మనము ఒక్కొక్క మెట్టు మరి ఆత్మీయ జీవితంలో ఎదగటానికి వెంటనే సాతానుడు వచ్చి ఏ శోధనలో మనల్ని పడేయకుండా మన జాగ్రత్త పడి మెలుకోగలిగి ఉండడం అంటే మరి ఈ విషయాల్లో మనం ఇంకా కూడా మరి వాక్యానుసారంగా జీవించినప్పుడు మనకి ప్రభువు నిత్యము తోడై ఉండి మనం నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములు చెల్లునుగాక. అయా, నీ వాక్యమును ధ్యానించే కృపను మాకు అనుగ్రహించావు. అయా, విశ్వాసములో పరిపూర్ణత చెందే వారంగా, నీ ప్రేమలో పరిపూర్ణత చెందే వారంగా, అలాగే జ్ఞానంలో కూడా సంపూర్ణత, అభివృద్ధి, పరిపూర్ణత కలిగిన వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవా నీవు మాలో ఉండి ఈ విషయాలలో ప్రభువా మేము తప్పిపోకుండా వాక్యానుసారంగా మరి నిన్ను సంతోషపెట్టే కుమార్తెలముగా ఉండడానికి
నీ యొక్క శక్తిని మాలో నింపి మాకు ముందున్న ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి మరి మేము విశ్వాసంతో, ప్రేమతో, జ్ఞానంతో తండ్రి మేము నిన్ను సంతోషపరిచే బిడ్డలంగా, ఇతరులకు ఆత్మీయంగా మేలుకరమైన బిడ్డలంగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.